గిరిజనుల కోసం పనిచేస్తున్న మాజీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్యపై శేఖర్ అసత్య ఆరోపణ చేయడం సరికాదని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కొమరగిరి చెంచయ్య అన్నారు. నెల్లూరు నగరంలోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిరిజన సంఘ నేత ముసుగులో శేఖర్ దందాలు చేస్తూ నిజంగా పోరాటం చేసే వారిపై అవాస్తవ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గిరిజన నేతగా చెప్పుకునే శేఖర్ ఎస్టీ కాదని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు. విచారణ ఎదుర్కోలేక తమ నేతపై విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బిఎల్ శేఖర్ అక్రమాలు భూదందాలపై త్వరలోనే జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేస్తామని ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి రమేష్, జిల్లా అధ్యక్షులు మాణికల మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాకాని రవీంద్ర, రాష్ట్ర నాయకులు తిరువీద సతీష్, ఎల్లంపల్లి పెంచలయ్య, తలపల చంద్రమౌళి, చెంపెట్టి ఉషా తదితరులు పాల్గొన్నారు. కేసీ పెంచలయ్య నాయకత్వం, కేసీ పెంచలయ్య నాయకత్వం, కేసీ పెంచలయ్య నాయకత్వం. జై యానాది, జై యానాది, యానాది సంక్షేమ సంఘం, యానాది సంక్షేమ సంఘం. కేసీ పెంచలయ్య నాయకత్వం, కేసీ పెంచలయ్య నాయకత్వం. మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. నా పేరు ఎల్లంపల్లి పెంచలయ్య. నేను 2015లో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు కేసీ పెంచలయ్య గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము నమ్ముతున్నాం. కానీ ఇంకొకసారి ఆ విధంగా కాకుండా ఈ తప్పుడు ప్రసారాలు అనేటివి కొంతమంది వ్యక్తులు మానుకోవాలని చెప్పనేసి కోరుతున్నాము. పోతే ఇంకొకటి ఏంటంటే, ఎక్కడ గిరిజనులు, ఎక్కడ యానాదులు సమస్యలు వచ్చినా, ఏ పల్లెల్లోకి వచ్చినా, ఏ నార్మల్ ప్రాంతంలో వచ్చినా, ఏ మండలాల్లోకి వచ్చినా వాళ్ళు అక్కడ నీళ్లు దొరకని సమస్యలు ఉంటాయి, వాళ్ళకి భోజనాల సమస్యలు ఉంటాయి. భోజనాలు పెడతారు, టీ ఇస్తారు, కాఫీ ఇస్తారు. భోజనాలు పెట్టినంత మాత్రాన వాళ్ళకి మనం లంచం ఇచ్చినట్ట, మేమేమైనా డబ్బులు ఇచ్చినట్ట, ఇవన్నీ కూడా తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి మేము నమ్ముతున్నాం. ఆయన ఈ 2015 సంవత్సరంలో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు. మధ్యకాలంలో వచ్చాడు, మధ్యకాలంలో పోయాడు, అంతవరకే. కానీ మేము మొట్టమొదటి నుంచి కూడా అసోసియేషన్ నమ్ముకొని ఎంతోమంది ప్రజలకి, యానాదులకి రక్షణ కల్పించి ఇప్పుడిప్పుడే యానాదులు బయటకు వస్తుంటే వీళ్ళు ఓరవలేక, వీళ్ళు దాన్ని భరించలేక, వీళ్ళకి నచ్చక ఏదో తప్పుడు ప్రసారాలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాం. ఆయన ముందు యానాది జాతికి, యానాది కులానికి చెందినవాడు కాదని చెప్పిన తప్పుడు ప్రసారాలు కాదని చెప్పనేసి మాకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఆయన నిరూపించుకోవాలని మేము చూస్తున్నాం. నా పేరు కొమరగిరి చెంచయ్య. యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా నాయకుడైన కేసీ పెంచలయ్య గారు మీద పైశాచిక ఆనందం పొందడానికి నిరూపించలేని ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బిఎల్ శేఖర్. తను వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తూ ఉంటాడు. దాన్ని ముఖ్యంగా ఖండించడానికి మేము మా నాయకుడి పట్ల విశ్వాసంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా నాయకుడు కేసీ పెంచలయ్య గారు రాష్ట్రంలోనే యానాదుల పట్ల యానాది జాతి ముద్దుబిడ్డగా, సింహాపురి సింహంగా పిలువబడుచున్నాడు. అయితే సంవత్సర కాలం నుంచి అనేక ఆరోపణలు చేస్తున్న బిఎల్ శేఖర్ నుంచి ఎదుర్కొంటూనే అనేక సమస్యల్ని ఒక్క మాట కూడా మేము తన గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండానే మా పని మేము యానాది జాతి పట్ల చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. అట్లా వచ్చే తరుణంలో బిఎల్ శేఖర్ అనే వ్యక్తి ఇంకా వ్యక్తిగతంగా విమర్శలకు దారితీస్తూ ఇంకా ముందుకు కొనసాగుతూ వెళ్తూ ఉన్నాడు. మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా బిఎల్ శేఖర్ అనే వ్యక్తికి ఒకే ఒకటి చెప్తా ఉన్నాము. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి అసలు యానాది కాదని చెప్పి ఒక మహిళ ఆరోపణ చేసింది. బిఎల్ శేఖర్ అనే వ్యక్తి నువ్వు నిజంగా యానాది వ్యక్తి అయితే ఆ ఆరోపణని నువ్వు స్వీకరించి దాన్ని నిరూపించుకోవాలని చెప్పి కోరుచున్నాము. అట్లాగే నీ ఆరోపణ మేర త్వరలో కూడా కలెక్టర్ గారికి అర్జీ రూపంలో అంతకుముందు ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకోసారి అర్జీ రూపంలో ఇచ్చి
అట్లాగే ఒక గ్రూపుల్లో కానీ పైశాచిక ఆనందం పొందడానికి బిఎల్ శేఖర్ అనే వ్యక్తి కొంతమంది మహిళల నుంచి కూడా కేసీ పెంచలయ్య గారి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. నడుచుకోవాల్సి వస్తుంది. నాతో మమ్మల్ని ఇన్ని రోజులు నడిపారు, కానీ నువ్వు చేస్తున్నటువంటి ఇలాంటి అనవసరమైన నిందలు, నీ మీద ఆల్రెడీ బోగస్ సర్టిఫికేట్ అని, నువ్వు యానాది కాదని మాకు తెలుసు, అది అందరికీ తెలిసిందే. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కానీ రేపు కానీ యానాది అని కానీ తెలియకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్క పరిణామాలు కంపల్సరీ నువ్వు దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నా పేరు చెంబేటి ఉష. నేను గిరిజన సంక్షేమ సంఘంలో గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ బిఎల్ శేఖర్ అని చెప్పాననే అతను అనవసరంగా మా నాయకుడి మీద ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. అతను బోగస్ ఎస్టీ అని చెప్పారు. అది చూసుకోవాలి కానీ వ్యక్తిగత విషయాలు కానీ లేదా అనుకుంటే వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ ఇది చేయడం అనేది అది కరెక్ట్ అనిపించుకోవట్లేదు. అతనికి చెప్పాను, పోయినసారి కూడా చెప్పామంటున్నాను, ఎదురుగా పడి ఏదన్నా మాట్లాడాలంటే ఎదురుబడి రావట్లేదు. అదేమంటే గ్రూపుల్లో పెడుతున్నాడు. అతను చేసిన ప్రతి ఒక్క విషయం మాకు తెలుసు, ప్రతిదీ మా ఇదికే వచ్చి ఉన్నాయి. ఆ మల్లికార్జునపురంలో శేషమ్మ దగ్గర లీజ్కి అని చెప్పి పొలాలు తీసుకున్నాడు. అవి నావే అని చెప్పని దొంగ సంతకాలు నాన్న చేత పెట్టించుకొని అతను ఏ విధంగా చేస్తున్నాడంటే ఆ విధంగా అల్లాడిస్తున్నాడు ఆమె. అదే కాదు, చాలామందిని అతను ఈ సంక్షేమ సంఘంలో పనిచేసే ఆడవాళ్ళని వేరే విధంగా మాట్లాడుతుండేది ఇంతకుముందు. ఆ విషయాలు కూడా మేము అడిగాం. ఏందన్నా ఇది కరెక్ట్ కాదని చెప్పని అన్నందుకు మమ్మల్ని వేరేగా మాట్లాడాడు. అందుకని చెప్పి దీంట్లో నుంచి అతను పక్కకు తొలగి వెళ్ళిపోయాడు. అంతేగాని వ్యక్తిగతంగా అతని మీద ఎవరైతే ద్వేషాలు ఇచ్చేసిన వాళ్ళం కాదు. అతను చేస్తున్నాడు ఈ పనులన్నీ. ఇన్ని ఆరోపణలు వేసావు, ఏదో ఒక్కటైనా నిరూపించగలడా? ఇప్పుడు మోపూర్లో ఆ పని చేశానని చెప్పని అన్నారు. ఆ వచ్చి నలుగురు ఎవరు? ఆ ఊర్లో ఉండే వాళ్ళందరూ మాకు తెలుసు, ప్రతి పేరు ఎత్తున మాకు తెలుసు. ఆ ఊర్లో ఉండేవాళ్ళు పేర్లు మేము ప్రతి ఒక్కరి పేర్లు మేము చెప్తాం. మీరు ఎవరి దగ్గర మేము తీసుకున్నాము, మీరు నిరూపించాలి కదా. నిరూపించలేని ఆరోపణలు అనవసరం కాదు. మీ విషయాలు మేమేం తలదొరచట్లేదు కదా. మీరు యానాదులుగా చేస్తున్నాం అంటున్నారు, మేము యానాదులుగా చేస్తున్నాం అంటున్నారు. ఎవరైనా జాతి పైకి రావాలనే కదా చేస్తున్నారు. దానికోసం మీరెందుకు వ్యక్తిగతంగా ఈ విధంగా ఇది చేస్తూ ఉన్నారు? మాకు అర్థం కావట్లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి, చెయ్యాలి. మీరు జనాలు కాబట్టి చెయ్యాలి, మీరు నాయకులుగా ఉండి చెయ్యాలి. కానీ ఒకరి మీద విమర్శించుకునేది ఏంది? ఇది కరెక్ట్ అని చెప్పని అయితే మనకు అనిపించట్లేదు. బిఎల్ శేఖర్, నిజంగా చెప్తున్నాను, మేము ఎదురుగా వచ్చామంటే వేరే రకంగా ఉంటుంది. లాస్ట్ టైం చెప్పాం మీకు, ఇంకోసారి కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా కానీ ఇంకొకసారి జరిగిందని అంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. నా పేరు ఎల్లంపల్లి పెంచలయ్య. నేను 2015లో అసోసియేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఆర్గనైజ్ సెక్రటరీగా చేశాను, జాయింట్ సెక్రటరీగా చేశాను. నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు కేసీ పెంచలయ్య గారి మీద వచ్చిన ఆరోపణలు తప్పుడు ప్రసారాలని చెప్పనని మేము నమ్ముతున్నాం. కాదని చెప్పనేసి ఈరోజు మేము ఆయన చేసే తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తూ ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని మంచి దారిలో నడుచుకోవాలని చెప్పని కోరుతున్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.